ఇరాన్ మీద అమెరికా ఇజ్రాయెల్ దాడుల విషయంలో చాలా మంది గుండెలు బాదుకుంటున్నారు. అక్కడ ఏదో అయిపోతే వీళ్ళకేదో అయిపోతున్నట్టు ఫీల్ అవుతున్నారు. వాస్తవానికి ఇరాన్లో అంత అత్యద్భుతమైన పాలన సాగుతుందా? అక్కడ ప్రజలందరూ బంగారు తివాచీలు వేసుకొని పడుకుంటుర్రా? విపరీతమైన స్వేచ్ఛా స్వాతంత్రాలతో బతుకుతున్నారా అంటే ఒక్కసారి నేను చెప్పబోయే విషయాలు విని మీరే చెప్పండి. ఇరాన్ అనే దేశం ఒక ఇస్లామిక్ స్టేట్, అంటే పూర్తిగా షరియా చట్టాలకు అనుగుణంగా నడుస్తుంది. అంతకుమించి మరి ఏమీ లేదు. రీసెంట్గా చచ్చిపోయిన ఆ దేశ సుప్రీం లీడర్ హోయతుల్లా అలీ ఖమేనీ అలియాస్ సయ్యద్ అలీ హుసైనీ ఖమేనీ, ఈయన ఒక నియంత. హిట్లర్ ముస్సోలినీకి ఏం తీసిపోడు. అసలు ఆ దేశంలో ఈ సుప్రీం లీడర్ అధికారాలు ఎట్లా పనిచేస్తాయో తెలిస్తేనే షాక్ అవుతారు. వాస్తవానికి ఈ దేశంలో ప్రజలు ఎన్నుకున్న ఒక ప్రభుత్వం ఉంటుంది, కానీ ఆ ప్రభుత్వంది మొత్తం కీలుబొమ్మ వ్యవస్థ. వాళ్ళు కేవలం మన దగ్గర మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలు ఎట్లా పనిచేస్తాయో అట్లా పనిచేస్తుంది ఆ గవర్నమెంట్. అంటే ఏమున్నా పాలనా వ్యవహారాలు, అంటే పన్నుల వసూలు, సంక్షేమ పథకాలు, డెవలప్మెంట్ యాక్టివిటీసు, అట్లనే ఇంటర్నల్ ఇష్యూస్, వాటర్ సప్లై, ఇట్లాంటి ఇష్యూసే తప్ప అంతర్జాతీయ వ్యవహారాల్లో కానీ ఆ దేశంలో చేసే చట్టాల వ్యవహారంలో కానీ ఈ ప్రభుత్వం వేలు పెట్టడానికి అవకాశం లేదు. అత్యున్నత నాయకుడు ఈ సుప్రీం లీడరే. అతనికి సైన్యం మీద పూర్తి నియంత్రణ ఉంటుంది. అంతేకాదు ఆ దేశ అత్యున్నత న్యాయ వ్యవస్థ అధిపతిని నియమించే హక్కు కూడా ఈ సుప్రీం లీడర్కే ఉంటుంది. ప్రభుత్వ మీడియా సంస్థల మీద పర్యవేక్షణ ఇతనికే ఉంటుంది. దేశ ప్రధాన నిర్ణయాల మీద తుది నిర్ణయం కూడా ఈ సుప్రీం లీడర్దే. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను సమీక్షించే అధికారం కూడా ఈ సుప్రీం లీడర్కి ఉంటుంది. అంతేకాదు దేశ ప్రజలు ఎన్నుకున్న ఈ అధ్యక్షుడిని అధికారికంగా ఆమోదించాల్సింది కూడా సుప్రీం లీడరే. సుప్రీం లీడర్ వద్దనుకుంటే ఈ దేశ ప్రజలందరూ కలిసి ఎన్నుకున్న అధ్యక్షుడు కూడా పూస్టింగే. అవసరమైతే ఆ అధ్యక్షుడిని తొలగించే శక్తి కూడా సుప్రీం లీడర్కి ఉంది. ఆ గవర్నమెంట్ కోసం పోటీ చేసే అభ్యర్థుల్ని కూడా మళ్ళీ ఒక గార్డియన్ కౌన్సిలే ఎన్నుకుంటుంది. ఈ గార్డియన్ కౌన్సిల్కి హెడ్ సుప్రీం లీడర్. మళ్ళీ 12 మంది ఉంటారు ఈ గార్డియన్ కౌన్సిల్లో. ఇందులో అంతా మత పెద్దలు, అది కూడా ఇస్లామిక్ చట్టాలు తెలిసిన మత పెద్దలే ఉంటారు. వాళ్ళు ఒప్పుకుంటేనే ఒక వ్యక్తి ఆ దేశ ప్రజాస్వామ్య ఎన్నికల్లో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. మరి ఈ సుప్రీం లీడర్ని ఎవరు ఎన్నుకుంటారంటే అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ అనే ఒక కమిటీ ఉంటుంది. ఇందులో 88 మంది ఉంటారు. ఈ 88 మంది పూర్తిగా మతాచారాలు తెలిసిన మతాధిపతులు. వీళ్ళని ఒక సమూహ ప్రజలు మా మతాధిపతిగా ఇతన్ని పంపిస్తున్నాం అని చెప్పి కమిటీకి పంపిస్తారు. ఇట్లా 88 మంది ఉన్నారు. ఈ 88 మందే సుప్రీం లీడర్ని ఎన్నుకుంటారు. అవసరమైతే వీళ్ళు సుప్రీం లీడర్ని తొలగించగలుగుతారు కూడా. కానీ ఇప్పటి వరకు అట్లాంటి పరిస్థితి ఎప్పుడూ ఎదురుగాలేదు. సరే, ఇదంతా పక్కన పెడితే ప్రజల స్వేచ్ఛ, స్వాతంత్రం ఎట్లా ఉంటాయి ఈ దేశంలో ఒకసారి చూద్దాం. పూర్తిగా ఈ దేశ రాజ్యాంగం ప్రకారం స్త్రీలు పురుషులకి అందరికీ సమాన హక్కులనే రాసి ఉంటుంది ఆ దేశ రాజ్యాంగంలో. కానీ ఇది ఆచరణలో మాత్రం అమలు కాదు. ఎందుకంటే ఈ దేశం నడిచేదే పూర్తిగా షరియా చట్టాల ఆధారంగా. షరియా చట్టాలు ఎప్పటికీ స్త్రీ పురుషులకు సమాన హక్కులు కల్పించవు. ఈ చట్టాల ప్రకారం ఏంటంటే ఒక మత పండితుడే దేశాన్ని పరిపాలించాలి. మహిళలు తప్పనిసరిగా హిజాబ్ ధరించాలి. మహిళల వివాహ వయస్సు 13 సంవత్సరాలు, పురుషుల వివాహ వయస్సు 15 సంవత్సరాలు. ఒకవేళ తండ్రి కానీ సోదరులు కానీ అంగీకరిస్తే 13 సంవత్సరాల లోపు కూడా ఆ పిల్లకు పెళ్లి చేయొచ్చు. మహిళలకు విడాకులు తీసుకునే హక్కు పురుషులతో పోలిస్తే చాలా తక్కువ. అంటే పురుషులు ఇష్టమైతే ఇమీడియట్గా విడాకులు తీసుకోవచ్చు. అదే స్త్రీ తన ఇష్టమైతే ఇమీడియట్గా విడాకులు తీసుకోవడానికి ఉండదు. దానికి రకరకాల ఆంక్షలు ఉంటాయి. అంతేకాదు ఏదైనా కేసు విషయంలో ఒక స్త్రీ సాక్ష్యం పురుషుడు సాక్ష్యంతో పోలిస్తే సగం మాత్రమే చెల్లుద్ది. ఒక కేసులో వాది వైపు ఒక పురుషుడు ఉంటే ప్రతివాది వైపు 2 మహిళలు ఉంటేనే ఆ సాక్ష్యం ఈక్వల్ అవుద్ది. లేదంటే మహిళా సాక్ష్యం పురుషుల్లో సగం మాత్రమే చెల్లుద్ది. ఇక బాలికలకి విద్యా హక్కులు చాలా పరిమితం. అంతేకాదు ఆడవాళ్ళ కళల మీద పూర్తి నిషేధం. అయినప్పటికీ విద్యలో మహిళల శాతమే ఎక్కువగా ఉంది. వైద్య రంగం, ఇంజనీర్లు, ప్రొఫెసర్లు ఇట్లాంటి రంగాల్లో మహిళలు విస్తృతంగా ఉన్నారు. అంతేందుకు పార్లమెంట్లో కూడా కొద్దిమంది మహిళా సభ్యులు ఉన్నారు. కానీ వీళ్ళకి ప్రశ్నించే అధికారం లేదు, ఏదైనా విషయం మీద సమాధానం చెప్పే అధికారము లేదు. కేవలం రాజ్యాంగపరంగా మహిళలకి సమాన హక్కులు కల్పిస్తున్నాం అని చెప్పుకోవడానికి మాత్రమే కొద్దిమంది మహిళలకు ఆ పార్లమెంట్లో అవకాశం ఇచ్చారు. 2022లో మాషా అమేని అనే ఒక అమ్మాయి బురకా పూర్తిగా కప్పుకోలేదనే కారణంతో అమ్మాయిని అరెస్ట్ చేసిరు. దాంతో అమ్మాయి మరణించింది. ఆ టైంలో ఆ దేశవ్యాప్తంగా మహిళల హక్కుల మీద పెద్ద ఎత్తున నిరసనలు లేచినాయి. వాటిని అణిచివేయడానికి ఈ సుప్రీం లీడరు దగ్గర 1,00,000 మందిని ఊచకోత కోసిండు అనే ఆరోపణలు ఉన్నాయి. సో ఇంత అద్భుతంగా ఉంటుందన్నమాట అక్కడ ప్రజాస్వామ్యం.